నా ప్రియమైన గ్రంథం నా ఇష్టమైన పాఠం గురించి తెలుపుతూ తెలుగులో వ్యాసం. వ్యక్తికి విజ్ఞానం ముఖ్యమైతే జీవితంలో లక్ష్యానికి కావలసిన జ్ఞానం పుస్తకాలు, పాఠాలలో లభిస్తుంది. అక్షర జ్ఞానం ఉన్న మనిషి జీవితంలో పుస్తకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంకా కొందరికి మనసులో నాటుకుపోయిన పాఠాలు కూడా ఉంటాయి. చదువుకున్న పాఠాలు మనకు జ్ఞానం అందిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు మనఃశాంతిని ప్రసాదిస్తాయి. ప్రతి ఒక్కరికీ తనకు ఇష్టమైన పుస్తకం ఉంటుంది. గుర్తు ఉండే పాఠం ఉంటుంది. ఆ పాఠం మన జీవితాన్ని మారుస్తుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నా ప్రియమైన గ్రంథం భగవద్గీత. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు అర్జునుడికి బోధించిన గ్రంథం కాబట్టి అందులో ఖచ్చితమైన జీవిత పాఠం ఉంటుంది. ఇంకా అందులో కల్పనకు అవకాశం ఉండదు. చాలా గ్రంథాలు తిరిగి రాయబడి కల్పనకు గురికావచ్చు, కానీ భగవద్గీత అలా కాదు. దానిలో కల్పించి చెప్పడానికి ఏమీ ఉండదు. మనిషి జీవితానికి అవసరమైన జ్ఞానం అందులో లభిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, యోగా జ్ఞానం, తాత్విక జ్ఞానం, ఆత్మజ్ఞానం భగవంతుడి చేత భక్తుడికి బోధించబడ్డాయి. శోధిస్తే ఎంతో మనోవిజ్ఞానానికి భగవద్గీత మంచి గ్రంథం. ఈ గ్రంథం నాకు జీవితం ఎలా నడిపించాలో, సమస్యలలో ధైర్యంగా ఉండాలో నేర్పిస్తుంది. ఇందులోని కథలు, ఉపదేశాలు మనుషులలో మంచితనాన్ని, సహనాన్ని, ధైర్యాన్ని పెంచుతాయి. తెలుగు రీడ్స్ కామ్ తెలుగులో వ్యాసాలు.